పారదర్శకంగా బాధ్యత భుజాల మీద మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి ముగ్గురు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది ప్రజలకి బాధ్యత వహించి మేము భాగస్వాములుగా ఈ విజయాన్ని, ఈ అభివృద్ధిని మేము నడుపుతామని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి క్రమంలో ఏ ఒక్క రూపాయి ఎక్కడా లోటు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి అగ్రగామిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఒకటి ఉందండి. గతంలో ఏదైతే ఉందో మనకు కలిసి వచ్చినటువంటి అంశం, పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మనకు సహకరించేది కాదు. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఆస్తుల మీద ఉన్నటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వటానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అడుగు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని బిర్యానీ కోసం హైదరాబాద్ వెళ్ళి స్కామ్ చేయడం కోసం లెక్కలు మాట్లాడుకొని గోదావరి కట్ట మీద ఆనకట్ట కడితే నాకెంత డబ్బులు ఇస్తావు, నీకెంత డబ్బులు ఇస్తావు అని చెప్పి పంపించి తర్వాత నీళ్ల వాటా కోసం పోలీసులను అడ్డం పెట్టి పోట్లాడుకున్నటువంటి గత పాలకుల యొక్క, ఇక్కడ వైసీపీ అక్కడ టీఆర్ఎస్ పాలకుల వైఫల్యాన్ని చూసాం. ఇవాళ విజయం కోసం కూర్చున్నటువంటి ఇద్దరు గురు శిష్యుల బంధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీరు కూర్చొని ఈ సమస్య పరిష్కారం కోసం చేయటం కోసం చేసేటువంటి ఆలోచన కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. సమస్యలన్నీ ఖచ్చితంగా ఒడ్డెక్కుతాయి. ఆంధ్ర ప్రజలో నేను పుట్టాననేటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగి ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక కారిడార్లు 5 కారిడార్లు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ కి. బ్రహ్మాండమైన 986 కిలోమీటర్ల యొక్క కోస్తా తీర ప్రాంతం ఉందండి. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యలు, ఆక్వాతో ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపామండి. కానీ తర్వాత దరిద్రం ఏమైందంటే మద్యంతో నడుపుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆ మద్యంలో డబ్బులు కూడా వాళ్లే పొక్కేసి అప్పులు తీసుకొచ్చి అప్పులు ప్రజల నెత్తి మీద రుద్ది విద్యుత్ ఛార్జీలు పెంచి, బస్ ఛార్జీలు పెంచి, ఛార్జీల మీద పన్నులు వేసి, భూముల రేట్లు పెంచి, భూముల మీద ఉన్నటువంటి శిస్తులు పెంచి, చెత్త మీద నీళ్ల మీద వేసినటువంటి దౌర్భాగ్యం నుంచి బయటపడటం కోసం కళ్ళు తెరిచి మనం ఎప్పుడు బయటకు వస్తామని మనం చూస్తా ఉంటే మీరు ఎంత తొందరగా బయటకు వస్తారా, మీరు ఎలా చేస్తారా అని వెక్కిరించేటువంటి పని చేస్తున్నటువంటి వైసీపీ యొక్క దౌర్భాగ్య రాజకీయాలకి చర్మగీతం పడాల్సినటువంటి అవసరం ఉందండి. మాట్లాడితే ప్రజలు దిద్దుకునే కూల్చిన ఇంటిని, ఏదైతే కోటని కూల్చి పూర్తిగా నిర్మానుష్యం చేసినటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ నిర్మాణం చేసుకునేటువంటి స్థితికి వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద హేళనతో కూడినటువంటి వ్యాఖ్యలతో కూడుతున్నటువంటి పత్రికా సమావేశాలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దురదృష్టకర రాజకీయం ఏంటంటే, ఒక దుర్మార్గుడు డ్రాగన్ మనం అంటాము, డ్రాకుల్లా అంటాం, గుర్తుందా మీకు? ఒకళ్ళ కొరకగానే మిగతా వాడు కూడా అదే రకంగా మారిపోతాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డ్రాకుల్లా కొరికిన దానికి ఇప్పుడు పేరు నాని వరకు, మచిలీపట్నం వరకు అందరూ డ్రాకుల్లాగా మారిపోయారండి. మారిపోయి టీవీల ముందు కూర్చొని వెక్కిరించేటువంటి పరిస్థితి, హేళన చేసేటువంటి పరిస్థితి. మీరు ఈ ఆంధ్రాని బాగు చేస్తారని దమ్ముగా చెప్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రజలు ఇచ్చినటువంటి 17% మెజారిటీతో ఏర్పడేటువంటి ప్రజాప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఈ భాగస్వామ్యంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు గారు ఒకటి బాగు చేయడం, కాస్త ఎక్స్ట్రా ఇవ్వడం, స్పెషల్ ఎలకేషన్స్ చేయడం, ప్రాజెక్టులు ఇవ్వడం, ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం ఒక అంశం. రెండో అంశం, బాగు చేయడంలో భాగంగా ఇందాక చంద్రబాబు గారు పెట్టినటువంటి ట్వీట్ కానీ, ఇక్కడ జరిగినటువంటి మిస్మేనేజ్మెంట్, కరప్షన్ లేదా ప్రీవియస్ గవర్నమెంట్ ఎంత మిస్హ్యాండిల్ చేసిందన్న దానిపై చర్యలు, ఇది సెకండ్ పాయింట్. ఈ పాయింట్ కూడా చెప్పండి. కరోనా సమయంలో పోలవరం పేరు మీద నిధులు తీసుకొచ్చి 500 కోట్ల రివర్స్ టెండరింగ్ అని చెప్పని విద్యుత్ కేంద్రం కోసం చేసినట్టు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తికి 500 కోట్లు ఆ టైంలో సమయంలో బాధపడుతున్నటువంటి ప్రజలను కూడా పక్కన పెట్టి పీడించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచనను కూడా మేము బయట పెడుతున్నాం. దాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ అంశమైనా సరే ఇది కాలేదంటానికి లేదు. భూమి మీద పుట్టినటువంటి ఎర్రచందనం చెట్టు కానీ, భూమిలో ఉన్నటువంటి ఖనిజం కానీ, భూమిపై ఉన్నటువంటి ఇసుక కానీ, లేకపోతే ప్రజలు బతుకుతున్నటువంటి పద్ధతిని కానీ, ప్రతి విషయాన్ని కూడా వ్యాపారకంగా చేసుకొని వాళ్ళ అనుకూలంగా దోపిడీ చేసినటువంటి అనేక అంశాలు ఛార్జ్షీట్ చేయడానికి సంవత్సరం పడుతుంది. చంద్రిక, సంవత్సరం పడుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ సంవత్సరం లోపల వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళాలి, లెక్కలు పెట్టాల్సిన వాళ్ళు లెక్కలు పెట్టాలి, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏమి ఇచ్చారో వాళ్ళు తీసుకోవాలి. ఇదంతా జరగాలనే ప్రజలు కోరుకున్నారు. లెక్క తేలుస్తారా నేను అడుగుతున్నా. లెక్క కట్టారు, లెక్క కట్టి లెక్కలు కడుతున్నారు, లెక్క తేలుస్తారా? ఖచ్చితంగా తేలుస్తారండి. ఖచ్చితంగా లెక్క తేలుస్తారు. డబ్బున్నవాడు, అక్రమంగా సంపాదించాడు, నేల మాళిగల్లో వేలాది కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఈ అప్పులకు బాధ్యులైనటువంటి ఆనాడు మనం 90 కోట్ల రూపాయలతో మనం అప్పుతో బయలుదేరితే 2.5 లక్షల కోట్లు అయింది. అయితే